ఇటివ్వు. నేను చేస్తాను మమ్మీ. అయ్యో నీకు తెలియదు బన్నీ. నాకొచ్చు మమ్మీ. నానమ్మకు నొప్పి లేకుండా ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. నానమ్మ మీ కాళ్ళలో ఇవ్వండి. జయంతి, ఏమైంది? ఏం లేదు తాతయ్య, నానమ్మకి చిన్న దెబ్బ తగిలింది. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి. కాస్త మంటగా ఉంటుంది నానమ్మ, ఓర్చుకోండి. ప్లాస్టర్ వేసాను నానమ్మ, తగ్గిపోతుంది. బన్నీ, ఫస్ట్ ఎయిడ్ చేయడం నీకెలా వచ్చు? వసు పెంపకం అండి. అవును, వసు వదిన బన్నీకి మంచి విషయాలే నేర్పింది. పిల్లల పెంపకం అంటే ఇలా ఉండాలి. వసు ఒక్కొక్క మంచి మార్కులు పడుతున్నాయి ఆంటీ, ఏదో ఒకటి చేయండి. అత్తయ్య కూడా పాజిటివ్ గా మారిపోయేలా ఉన్నారు. ఉంటవే, మొదలు పెడుతున్నాను. ఊరికే అందరూ వసుని బన్నీని పొగడకండి. అసలు వదినికి దెబ్బ ఎలా తగిలిందో అడగండి. ఈ బన్నీ గాడే కావాలని వదినకి దెబ్బ తగిలేలా చేసి ఇప్పుడు తనే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాడు. గిచ్చి జోలపాటం వాళ్ళమ్మకి అలవాటే కదా. తల్లి కొడుకు ప్లాన్ చేసి మనందరితో మంచి అనిపించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళ నాటకాలకి మీరందరూ పడిపోతున్నారు. నానమ్మకి
దెబ్బ తగలడానికి కారణం బన్నీ కాదు. అవును, నా వల్ల నాన్నమ్మకి దెబ్బ తగిలింది. బన్నీ తప్పేం లేదు. విన్నారా అత్తయ్య? ఏది తెలుసుకోకుండా ఎందుకు ఊరికే నిందలు వేస్తున్నారు? ఈ ఇంట్లో ఎప్పుడు తప్పులు చేసేది వాళ్లే కదా అభి. ఎప్పుడు తప్పులు చేశారు అత్తయ్య? ఎందుకు వాళ్ళపైన ద్వేషం పెంచుకున్నారు? ఒకవేళ నిజంగా తప్పేదన్నా జరుగుంటే అది పొరపాటున జరుగుంటుందే తప్ప కావాలని జరుగుండదు. అనవసరంగా నిందలు వేయకండి. అత్తయ్యకి ఎప్పుడు అదే పని అభి. ఎప్పుడు ఎవరో ఒకరి మీద చాడీలు చెప్తూనే ఉంటుంది. వేరే పనేముంది తనకి? ఏంటే నేను ఇచ్చిన పనిష్మెంట్ సరిపోలేదా? మళ్ళీ ఇవాళ ఏంటమ్మా సుమంగళి, పెద్దదానివయ్యావు. పావని, వసు, హారిక నీ కూతుళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళు పొరపాటున తప్పు చేస్తే వెనకేసుకు రావాల్సింది పోయి నిందలు వేస్తావా? ఇప్పుడు బన్నీ, ఇంతకుముందు వసు మీ వదినకి ఎంత బాగా సేవ చేశారు. అది కూడా తప్పు పడితే ఎలా? రాజయంతి, నువ్వు విశ్రాంతి తీసుకుందు గాని. ఛా! ఆ బన్నీగాడిని ఇరికించి వదినతో వసుని తిట్టిద్దామనుకుంటే ప్లాన్ అంతా రివర్స్ అయింది. అంతా నన్నే అన్నారు. అమ్మమ్మ, ఏంట్రా? ఎందుకమ్మమ్మ నేనే తప్పు చెయ్యకపోయినా నానమ్మ ముందు నన్ను నెగటివ్గా చూపిస్తున్నావు. నా మీద మా మమ్మీ మీద చాడీలు చెప్తున్నావు. మేము మీతో మంచిగానే ఉంటున్నాం కదా, మమ్మల్ని ఎందుకు బ్యాడ్ చేస్తున్నారు? మేమంటే మీకు ఎందుకంత కోపం? వేలడంత లేవు, నన్నే అడుగుతున్నావా? నిన్ను ఎంత ధైర్యం ఉంటే నా చెయ్య పట్టుకుంటావే? ఈ మాట నేననాలి. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకు మీదే చెయ్యెత్తుతారు? వీడేమన్నాడో తెలుసా నీకు? నేనంతా విన్నాను. బన్నీ అడిగిన దాంట్లో తప్పే ఉంది. ఏ తప్పు చేయకపోయినా బన్నీపై నింద వేసి దోషిని చేయాలనుకున్నారు. అత్తయ్యతో తిట్టించాలనుకున్నారు. ఇదేగా మీ ప్లాను? ప్లాన్ ఏంటి? వీడే చేశాడేమో అనుకున్నాను. నాకంతా తెలుసు పిన్ని. ఇన్నాళ్ళు నేను చేయని తప్పుల్ని నాపై రుద్దారు.
ఎన్నో మాటలన్నారు, నిందలు వేశారు, ఎంతగానో తిట్టారు, అవమానించారు. అవన్నీ భరించాను కూడా. కానీ నా కొడుకు జోలికొస్తే మాత్రం సహించను. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా వీణ్ణి కూడా బాధ పెట్టాలనుకుంటున్నారు. అది మంచిది కాదు. ఇంకోసారి ఇలా చేస్తే నేను ఏం చేస్తానో మీరు ఊహించలేరు. ఏం చేస్తావే? ఏం చేయగలవు? నేనెవరో తెలుసా? తెలుసా? ఈ ఇంటి ఆడపడుచుని. అందుకని మీకు విలువ, గౌరవం, మర్యాద ఇచ్చాను. అంతేకాదు, పిన్ని అని పిలిచి అమ్మ స్థానాన్ని కూడా ఇచ్చాను. కానీ అది మీరు నిలబెట్టుకోవట్లేదు. మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు. మీ పరువుని మీరే తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. ఇక ముందు నాపై కానీ బన్నీపై కానీ చాడీలు చెప్పి చెయ్యని తప్పుకి దోషుల్ని చెయ్యాలని చూసారో ఈ ఇంట్లో మీరుండరు. పంపించేస్తాను. ఏంటాంటీ ఒక్కసారిగా వసు అక్క సీతక్కలా విరుచుకుపడింది? ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న వసు అక్క ఇంత వైలెంట్ అని ఇప్పుడే తెలిసింది. వసు అక్కను చూసి ఫ్లవర్ అనుకున్నాను ఆంటీ. ఫ్లవర్ కాదు, ఫైరు. నాకే వార్నింగ్ ఇస్తుందా? నేనేంటో చూపిస్తా దానికి. నన్నే ఇంటి నుంచి పంపించేస్తుందా? దాన్ని కొడుకుని గెంటించేస్తాను. ఈ డైలాగు నేనే ఇంటికి వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. చెప్పడం తప్ప చేసిందేమీ లేదు. ఏటే ఏటే నీ కూడా నేను చులకనైపోయినా? ఒక్క నాకేంటి, ఈరోజు ఇంట్లో అందరికీ చులకనైపోయారు. మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆఖరికి ఆ బన్నీగాడు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. చెయ్యనివ్వవే. అభిని చూసుకుని తల్లి కొడుకులిద్దరూ రెచ్చిపోతున్నారు కదా. ఇంకా ఏం చేస్తారో చెయ్యని. టైం చూసి నేనేం చేస్తానో చూపిస్తాను. ఆ తల్లి కొడుకుల్ని చావు దెబ్బ కొడతాను.
ఏంటండి అలా చూస్తున్నారు? ఓ గుడ్ మదర్ 100 టీచర్స్తో సమానం అంటారు కదండి. మీరు బన్నీని పెంచిన తీరు చాలా అద్భుతంగా ఉంది. బన్నీకి చాలా మంచి మంచి హ్యాబిట్స్ నేర్పించారు. గ్రేట్, యూర్ రియల్లీ గ్రేట్. అమ్మ కాలికి గాయం అవ్వగానే బన్నీ రెస్పాండ్ అయిన తీరు, ఫస్ట్ ఎయిడ్ చేసిన విధానం, అంత చిన్న వయసుకి ఆ మెచ్యూరిటీ ఉండడం, ఇవన్నీ మీ పెంపకం వల్లే. అను కీర్తిలు మీ పెంపకంలో పెరుగుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేం లేదండి, బన్నీ చేసిన పని ఎవరైనా చేస్తారు. మ్హూ. లేదండి, చాలామంది చిన్నపిల్లలను చూశాను. తమ పనులు కూడా తాము చేసుకోలేరు. అన్నిటికీ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. కానీ బన్నీ తన పనులు తానే చేసుకుంటాడు. అను కీర్తిల పనులు కూడా తానే చేస్తున్నాడు. పెద్దవాళ్ళని గౌరవించడం, ఇంటి పనుల్లో సాయం చేయడం, ఇవన్నీ మీరు బన్నీకి చక్కగా నేర్పించారు. అఫ్కోర్స్ పిల్లలు చెప్తే నేర్చుకోరనుకోండి, చూసి నేర్చుకుంటారు. మీకు మంచి అలవాట్లు పద్ధతులు ఉన్నాయి కాబట్టే బన్నీ మిమ్మల్ని చూసి నేర్చుకున్నాడు. అయ్యో అదేం లేదండి. అంటే మీరు మంచివారు కాదా? మీకు గుడ్ హ్యాబిట్స్ లేవా? ఆ, అలా ఏం కాదు. మీరు నన్ను ఎక్కువ పొగిడేస్తున్నారు. ఎప్పుడు మిమ్మల్ని తిట్టే అమ్మ ఈరోజు హ్యాపీగా ఉంది. ఇకపై మీతో నవ్వుతూ మాట్లాడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే మా అత్తయ్యని బ్యాడ్ చేస్తున్నారా? నోను, మా అమ్మకు మీపై ఉన్న కోపం పోయింది అంటున్నాను. అత్తయ్య ఏమన్నా అది నాకు ఆశీర్వాదమే. మీరు అనవసరంగా మా మధ్యలోకి రాకండి. ఇంకొకసారి అత్తయ్యని ఏమైనా అన్నారంటే ఊరుకునేదే లేదు. ఏం చేస్తారంటే? వెళ్ళి మా అత్తయ్యతో చెప్తాను, మీ అబ్బాయి మీ గురించి ఇలా అంటున్నారు అని. నా పైన చాడీలు చెప్తారా? అవును, చెప్తాను. అయినా ఇంతసేపు మీతో ఎందుకున్నాను? టైం అయింది, ఆఫీస్కి వెళ్ళండి. జాగ్రత్త అండి, గాజు పెంకులు ఏమైనా గుచ్చుకున్నాయా? ఆహా లేదండి, గాజులు పగిలిపోయాయి. కొత్త గాజులు తీసుకురానా? నేను ఇంట్లో ఉన్నవి వేసుకుంటానులేండి. కానీ మీరు ఆఫీస్కి బయలుదేరుతుంటే నా చేతి గాజులు పగిలిపోవడమే అశుభంగా ఉంది. మీరు అలాంటి సెంటిమెంట్స్ని కూడా నమ్ముతారా? ఆడవాళ్ళకి బొట్టు గాజులు పసుపు కుంకాలే కదండి ముఖ్యం. మేం వాటిని కాపాడుకోవాలి. ఓకేనండి, మీరు గాజులు వేసుకునేంత వరకు ఉంటాను. వేసుకురండి. ఆ బ్యాంగిల్స్ ఇలా ఇవ్వండి. ఎందుకండి? నేను తొడుగుతాను. మీకు గాజులు తొడగడం వచ్చా? ట్రై చేస్తాను. వద్దులేండి, నా తంటాలేవో నేనే పడతాను.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇలా ఎవరైనా చూస్తే బాగోదండి. మీరు నా వైఫ్ అండి, నేను మీ హస్బెండ్ని. ఎవరు చూస్తే ఏముంది, పర్లేదు, ఇటు ఇవ్వండి.